హాయ్ దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు వైకే న్యూస్. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటూ క్యాంపస్ హ్యాపీ డేస్ని అందమైన అనుభవంగా మిగిల్చుకోవాలంటే కేరింతలు తుళ్ళింతలు ఉండాలే తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు. జస్ట్ సే నో టు డ్రగ్స్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విదేశీ పర్యటన కోసం కోర్టును మోసం చేసిన జగన్. సిబిఐకి సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వారి నెంబర్ ఇచ్చిన వైనం. మోడీ సభకు 7,500 మందికి పైగా పోలీసుల మోహరింపు. 7,000 బస్సుల్లో భారీగా జన సమీకరణ. ఆర్ఎండ్బికి మేడారం జాతర పనులు రికార్డులు అప్పగించాలని దేవాదాయ శాఖకు ఆదేశం. ఏపీ మాంసాభివృద్ధి సంస్థ బోర్డు కీలక నిర్ణయాలు. చికెన్ షాపులకు లైసెన్సులు, కోడి ఏ ఫారం నుంచి వచ్చిందో ట్రాకింగ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమాస్తుల కేసులో నిందితుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సిబిఐకి తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా విదేశీ పర్యటనకు వెళ్లినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక జగన్ ఇటీవల ఐరోపా వెళ్లబోయే ముందు సిబిఐకి తన నెంబర్ కాకుండా మరొకరిది ఇచ్చారని, ఇక ఈ నేపథ్యంలో ఆ పర్యటన అనుమతిని రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టును అధికారులు ఆశ్రయించారు. ఇక జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడానికి సిబిఐ కోర్టుకు అనుమతి కోరగా ఫారిన్ వెళ్లే ముందు తన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలనే షరతులు విధిస్తూ సిబిఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదని సిబిఐ పరిశీలనలో తేలటంతో ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని సిబిఐ మెమో దాఖలు చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, జగన్ ఫోన్ నెంబర్ వేరే వారిది ఇవ్వటంపై సిబిఐ దాఖలు చేసిన మెమోలో ఏ వివరాలు ఉన్నాయి? ఏదైతే అక్రమాస్తుల కేసులో నిందితుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సిబిఐకి తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా విదేశాలకు వెళ్ళటం అయితే మాత్రం ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. జగన్ ఇటీవల ఐరోపా వెళ్ళబోయే ముందు ఆయన దానికి కాను అనుమతి కావాలంటూ ఆయన దాఖలు చేశారు పిటిషన్ ని. అయితే ఆ పిటిషన్ పై పరిశీలించిన సిబిఐ కోర్టు 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ మధ్యలో ఆయన ఐరోపా పర్యటనకు వెళ్తున్నానని, అదేవిధంగా దానికి అనుమతించాలంటూ ఆయన చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించిన సిబిఐ కోర్టు ఆయనకు అనుమతి ఇవ్వటం జరిగింది. అయితే దీనిలో ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆయనది కాదు అన్న సిబిఐ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వకపోవటంపై సిబిఐ అధికారులు సిబిఐ కోర్టుకు సమర్పించారు. ఇచ్చిన అనుమతి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా దీనిలో ప్రధానంగా చూసుకోవాల్సింది విదేశాలకు వెళ్ళబోయే ముందు తన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి సహా పర్యటనకు సంబంధించిన వివరాలను సమర్పించాలనే షరతులు ఉన్నాయి. అయితే జగన్ దాన్ని అతిక్రమిస్తూ వాటికి సంబంధించి సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంపై ప్రస్తుతం అయితే మాత్రం సిబిఐ కోర్టు అయితే అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే కాకుండా ఈ మేరకు జగన్ ఇచ్చిన ఫోన్ నెంబరు తనది కాదని సిబిఐ పరిశీలనలో అయితే ఖచ్చితంగా తేటతెల్లమైంది. బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్ తీరును కూడా సిబిఐ కోర్టు అయితే మాత్రం తప్పుపడుతోంది. వేరే నెంబర్ సమర్పించడంపై అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. ఆయన పర్యటనకు సంబంధించి ఇచ్చిన అనుమతిని రద్దుపరచాలంటూ హైదరాబాద్ సిబిఐ ప్రధాన న్యాయస్థానంలో సిబిఐ మెమోలు దాఖలు చేసింది. ఈ మెమోపై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాము ఇటీవల అయితే
విచారణ చేపట్టారు. షరతుల ప్రకారం అయితే ఫోన్ నెంబర్ సమర్పించడం పోవటంపై మాత్రం కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదికి అయితే మాత్రం ప్రస్తుతం ఆయన ఆదేశాలను ఇచ్చారు. అయితే ఈ రోజు అంటే గురువారం ఈ రోజు ఈ మెమోపై కోర్టు అయితే మాత్రం విచారణ చేపట్టనుంది. చందు, మరి తప్పుడు నెంబర్ అని కోర్టులో తేలితే ఇంకా జగన్ విదేశీ పర్యటన రద్దు అవుతుందా? ఏదైతే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే జగన్ తరపు న్యాయవాది దీని మీద ఖచ్చితమైన వివరణ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య 15 రోజుల పాటు ఐరోపా పర్యటన వెళ్తున్నానని జగన్ అయితే పిటిషన్ వేశారు. అయితే దీని మీద ఏదైతే బెయిల్ సంబంధించి కొన్ని షరతులు ఉంటాయి. ఈ షరతుల నేపథ్యంలోనే ఆయన ఎందుకు వెళ్ళాలి, ఐరోపాకి వెళ్తాను పర్యటనకు సంబంధించి కారణాలు ఏంటి, అదేవిధంగా తనకు సంబంధించిన ఫోన్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని ఆయన రద్దు ఇది చేసి బేషరతుగా తన ఫోన్ నెంబర్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వటం అనేది మాత్రం సిబిఐ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. దీన్నే మెమోగా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సిబిఐ మెమో ఇచ్చి దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ మెమోపై మాత్రం న్యాయమూర్తి టి రఘురాము ఇవాళ విచారణ చేపట్టే పరిస్థితి ఉంది. శ్రావణ్, చందు, మరి అసలు ఆ ఫోన్ నెంబరు ఫ్యామిలీ మెంబర్స్దా లేకపోతే ఇతర ఎవరైనదా? అంటే ఆ నెంబర్ పై కూడా ఏమైనా విచారణ చేపట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా విచారణ చేపడతారు. ఏదైతే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో అంటే ఈ జరుగుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అంటే ఆయన ఖచ్చితంగా తన ఫోన్ నెంబర్ ఇవ్వాలి యాక్చువల్గా. కానీ ఆయనది ఇవ్వకుండా వేరే ఒకరిది ఇవ్వటం అంటే ఆయన కుటుంబ సభ్యులది ఇచ్చారా, లేదంటే తనకు సంబంధించిన ప్రధానమైన అనుచరులు అటువంటి వాళ్ళకి ఇచ్చారా, ఎవరిది ఇచ్చారనే కోణం మీద మాత్రం సిబిఐ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. ఇదే ఈ రోజు విచారణ చేపడుతుంది కాబట్టి సిబిఐ కోర్టుకు పూర్తి స్థాయిలో అయితే మాత్రం వివరాలు అయితే ఇవాళ సిబిఐ అధికారులు అయితే ఇవ్వనున్న పరిస్థితి అయితే ఉంది. శ్రావణి, చందు, మరి ఇప్పటికే అసలు సిబిఐ కొన్ని అనుమతులతో కూడిన అనుమతి అయితేనే ఇచ్చింది విదేశీ పర్యటనకి. మరి ఈ నేపథ్యంలో ఒక దొంగ నెంబర్ ఇవ్వటంపై మళ్ళీ జగన్ తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటావు సిబిఐ? శ్రావణి, ఇప్పటి వరకు జగన్ విషయంలో అయితే సిబిఐ అయితే మాత్రం బెయిల్ ఏదైతే ఉందో షరతులతో కూడిన బెయిల్ని అయితే ఇచ్చింది. అంటే షరతులు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఆయన వాటిని ఒబే అవ్వాల్సి ఉంది. ఆయన ఏదైతే కోర్టు ఇచ్చిందో ఆ షరతుల్ని ఒబే అయిన తర్వాతే ఆయన విదేశీ పర్యటనకి వెళ్లాల్సి ఉంది. కానీ దానికి విరుద్ధంగా ఆయన తన ఫోన్ నెంబర్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వటం, అదేవిధంగా దానికి సంబంధించి స్పందించకపోవటం వెంటనే ఇవన్నీ కూడా కోర్టుకు సంబంధించి కొంత ఏదైతే ఇబ్బందులు అయితే మాత్రం జగన్కు తలెత్తే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది చిన్న కేసు కాదు, అక్రమాస్తుల కేసు అనేది చాలా పెద్ద కేసు అన్న విషయం మనకు తెలిసిందే. అయితే దీనిలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆయన, నిందితుడిగా ఉన్నటువంటి ఆయన తనకు సంబంధించిన ఫోన్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఇవ్వటాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా సిబిఐ కోర్టు అయితే మాత్రం సీరియస్ గా తీసుకుంటుంది. దీనికి సంబంధించి పర్యవసానాలు అంటే వాళ్ళ విచారణ అయిన అనంతరం అంటే ప్రధాన న్యాయస్థానం ఏదైతే ఉందో హైదరాబాద్ లో సిబిఐ ప్రధాన న్యాయస్థానం, దానిలో విచారణ పూర్తయిన అనంతరం మనకి పూర్తి స్థాయిలో అయితే వివరాలు వెలువడే పరిస్థితి అయితే ఉంది. శ్రావణి, రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది. ఇక సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నిర్వహించే బహిరంగ సభకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ సభకు కర్నూలు శివారులోని నన్నూరు దగ్గర 450 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. సభకు 40 ఎకరాల్లో 3 భారీ టెంట్లు నిర్మించారు. ఇక వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇక ఈ సభా వేదిక వద్ద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించబోతున్న 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ఇక 546 కోట్లతో పూర్తి చేసిన రైల్వే ప్రాజెక్టులు శ్రీకాకుళం అంగుల్ మధ్య 422 కిలోమీటర్ల మేర 1733 కోట్లతో నిర్మించిన సహజవాయు పైప్ లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. ఇక కృష్ణా జిల్లాలో 362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్ట్, చిత్తూరు జిల్లాలో 200 కోట్లతో చేపట్టిన ఇండెన్ బ్యాట్లింగ్ ప్లాంట్లు, మద్దునూరు కడప హైవేలో పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెనలు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 10:20 కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఇక ఆ తర్వాత రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. ఆ తర్వాత భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ వస్తున్నారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పివి నరసింహరావులు ప్రధానులుగా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు 4వ ప్రధానిగా మోదీ వస్తున్నారు. మధ్యాహ్నం 1:40 సుండిపేట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్కు ప్రయాణం చేసి మధ్యాహ్నం 2:30 రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్ శంకుస్థాపనలో పాల్గొంటారు. ఇక ప్రధానితో కర్నూలులో రోడ్ షో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. తర్వాత దాన్ని బహిరంగ సభగా మార్చారు. దీంతో సభా ప్రాంగణంలోనే టెంట్ల మధ్యలో నిర్మించిన రహదారిపై వాహనం పైనుంచి ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోగా వేదిక వరకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సభ మధ్యాహ్నం 2:30 నుంచి 4:10 వరకు ఉంటుంది. ఇక ప్రధాని మోదీ శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఉదయం 11:45 స్వామివారిని ప్రధాని దర్శించుకోనున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాస్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోను అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోను శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని ఈ నెల 16 దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నటువంటి సందర్భంలో శ్రీశైలంలో ఎలాంటి ఏర్పాట్లు నిర్వహించారు, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యాచరణ ఏంటి దాని యొక్క పూర్తి సమాచారం శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాస్ సార్ గారి పూర్తి సమాచారం మనం తెలుసుకుంటాం. ఓం నమ శివాయ, శ్రీమాతృ నమః. ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీశైల సందర్శనకు వస్తున్నారు. వారు సుండిపేటలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద దిగి బై రోడ్డు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులతో శ్రీశైల సందర్శనకు వస్తున్నారు. ఈ సందర్భంగా మనకు ముఖద్వారం నుండి ఏదైతే మనం దేవస్థానం పరిధి ఉందో ఈ పరిధి లోపల ఉన్నటువంటి రోడ్డు యొక్క విస్తరణ, అవసరమైనటువంటి మరమ్మతులు, అదేవిధంగా అక్కడి నుంచి మన శ్రీశైల దేవస్థానానికి సంబంధించినటువంటి భ్రమరాంబ గెస్ట్ హౌస్లో వారు కొంతసేపు బస చేసి అదేవిధంగా మరి శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన ఏదైతే ముఖద్వారం ఉన్నదో ఆ ముఖద్వారానికి సంబంధించినటువంటి మెయిన్ గేటు వద్ద వరకు వస్తారు. అక్కడి నుంచి బ్యాటరీ కార్ని మనం ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఆలయ నిబంధనల ప్రకారం అదేవిధంగా మనకు ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ చేశాం. ఇక్కడి నుంచి స్థానికంగా శివాజీ స్ఫూర్తి కేంద్రం అవి కొన్ని ఉన్నాయి. ఇంకా అవి పూర్తి స్థాయి తాత్కాలికమైనటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి పర్యటన వివరాలు మా దగ్గర ఉన్నాయి. మిగిలినటువంటి కన్ఫర్మేషన్ ఇచ్చినాక తదుపరి విషయాలు. ఈ సందర్భంగా మనకు దేవాలయానికి సంబంధించినంత వరకు కొన్ని మరమ్మతులు, అదేవిధంగా గౌరవ మరి భారత ప్రధానమంత్రి వర్యులు మొదటిసారిగా
శ్రీశైలానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకు శివ సేవకులు అనేటువంటి వారు ఈ శ్రీశైల ప్రారంభ అమ్మవారు అదేవిధంగా మల్లికార్జున స్వామి వారి యొక్క సేవలో శివ సేవకులకు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ తోటి ఉంటారు. వారు సుమారు 8,000 మంది నంది గుడి వద్ద నుండి మన యొక్క ఏదైతే గంగాధర మండపం వరకు ఉన్నటువంటి ఇరువైపులా మనం ఇప్పటికే సుమారు 120 మీటర్ల వరకు మనం రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసాం. అక్కడ ఏదైతే గౌరవ ప్రధానమంత్రి వారి యొక్క కాన్వాయ్ వస్తుందో ఆ కాన్వాయ్ యొక్క విస్తీర్ణాన్ని పక్కన పెట్టి మిగిలినటువంటి దాన్ని మనం వారి యొక్క చూడటానికి అదేవిధంగా ఎటువంటి ఇవి చేతిలో ఉంటూ ఉండో బొకేలు కానీ ఇలాంటి వాటిని కేవలం చేతులతో ముకులిత హస్తాలతోటి వారికి నమస్కారం చేయడం ద్వారా ఈ దేవాలయం కాబట్టి దేవాలయం యొక్క ప్రాశస్త్యం అదేవిధంగా దేవాలయంలో స్వామి అమ్మవారి యొక్క సేవకులుగా వారు ఈ యొక్క శ్రీశైలాన్ని సందర్శన కోసం వచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులకు స్వాగతం పలకడానికి మనం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైన గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు వారి యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఉన్నది. పోలీసు వారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఉంది. ఎస్పీజీ వారికి సంబంధించిన నిబంధనల ప్రకారం సెక్యూరిటీకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పటికే రిహార్సల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ సందర్భంగా భక్తులందరికీ శ్రీశైల దేవస్థాన కార్యనిర్వాహకుల గారిగా విజ్ఞప్తి చేసేదంటే కొంతవరకు మరి ఆ రోజు గురువారం కాబట్టి మనకు దర్శనానికి సంబంధించినటువంటి పెద్ద ఇబ్బందికరంగా ఉండదు. అయినప్పటికీ కూడా ఉదయం నుండి ఏదైతే గౌరవ ప్రధానమంత్రి వర్యులు వెళ్ళేంత వరకు సాయంత్రం వరకు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా మనం 300 రూపాయలు లేదా 150 రూపాయలు ఉచితమైనటువంటి ఏ విధం నుండి లేకుండా 4 లైన్లో వారు వచ్చినటువంటి వారిని మరి స్వామి మల్లికార్జున స్వామి వారి యొక్క సందర్శన అదేవిధంగా ప్రారంభ అమ్మవారి యొక్క సందర్శన పూర్తి చేసుకొని మనకి ఏదైతే అన్నదానం నుంచి ఉన్నటువంటి గేట్ ఉందో అటు నుంచి చక్కగా వారు వెళ్ళటానికి ఎటువంటి అసౌకర్యం కలగటానికి కూడా లేకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాలా చక్కగా ఉన్నాయి. జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినట్టు ఇందాకనే గౌరవ మరి కయ్యావుల కేశవులు గారు రాష్ట్ర మరి ఆర్థిక శాఖ మార్చులు అదేవిధంగా రెవెన్యూ శాఖ మార్చులు అనగానే సత్యప్రసాద్ గారు అదేవిధంగా కిలారి రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వరకు వారు దాంతోపాటు ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు వారందరూ కూడా ఇప్పటికే సందర్శించేసి గౌరవ శాసనసభ్యులు వారి యొక్క ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో వారి ఆధ్వర్యంలో వాటన్నిటిని కూడా చూసి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నిటికి కూడా మరి భక్తుల యొక్క సహకారం మాత్రమే మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు మనకు అతిథులుగా వచ్చినప్పుడు ఎటువంటి చిన్న చిన్న అనవసర విషయాలు అనేటువంటి వాటికి కానీ లేదా ఏలలు అలాంటి వాటికి వేసి వారిని కాకుండా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ముకులిత హస్తాలతోటి నమస్కారం పెట్టడం ద్వారా దూరంగా ఉన్నప్పటికీ కూడా మనం వారిని సాదర స్వాగతం పలికినట్లు ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. శ్రీశైల దేవస్థాన ఆలయ శ్రీనివాసరావు గారు తెలిపినటువంటి వివరాల మేరకు దాదాపుగా ఈ నెల 16వ తేదీన నరేంద్ర మోదీ గారు వస్తున్నటువంటి పర్యటన సందర్భంగా పూర్తిగా అంటే మన సునిపెంట హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం చేరుకున్న వరకు కొన్ని ఆకాంక్షలు అనేటివి నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోదీ గారిని అదేవిధంగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసే సమాచారం ఉంటుందా, అదేవిధంగా నాయకుల ప్రతి ఒక్కరూ కలిసేటువంటి వీలు ఉంటుందా అనేది పూర్తి ఇంకా ఇప్పటిదాకైతే తెలియలేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం నందు శివ సేవకులు అనే ఒక చాలామంది ట్రస్ట్ వాళ్ళు స్వామి అమ్మవార్లకు సేవ చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ శివ సేవకులతోటి నరేంద్ర మోదీ గారితో అదేవిధంగా ఆ శివ సేవకులందరూ కూడా ఒక డ్రెస్ కోడ్ విధానంతో ఇక్కడ ముఖద్వారం అదేవిధంగా గంగాధర మండపం నంది సర్కిల్ నుంచి కూడా 8,000 మందితోటి ఒక డ్రెస్ కోడ్ విధానంతో పూర్తిగా కంటెంట్ అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళతోటి నరేంద్ర మోదీ గారికి పుష్పగుచ్చాలను అందజేయడం జరుగుతూ ఉంటుంది. నరేంద్ర మోదీ దేశ ప్రధాని అదేవిధంగా వచ్చిన తరుణంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈలలు కానీ కేకలు కానీ ఇలాంటివి ఏది వేయకుండా వారు శ్రీశైల బ్రహ్మరామిక స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలో వారికి ఒక సైలెంట్గా ఉండి అదేవిధంగా శ్రీశైలం డెవలప్మెంట్లో భాగంగా ఏది ఇక్కడ మనం డెవలప్మెంట్ చేసుకోవాలి, అదేవిధంగా శ్రీశైలానికి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఎంతని పూర్తి సమాచారాన్ని మోదీ గారితో తెలియజేస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇక గన్నవరం నియోజకవర్గంలో గత 10 ఏళ్ల నుంచి విపరీతమైన దోపిడీ జరిగిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. గన్నవరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ బాలాజీతో కలిసి నిర్వహించారు.
గన్నవరం కాన్స్టిట్యూన్సీ రివ్యూ మీటింగ్ పెడదాం అనుకుంటే ఇది కూడా ఆల్మోస్ట్ గ్రీవియస్ డేగా జరిగిన పరిస్థితి. చాలా అప్లికేషన్ వచ్చి అందరు అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. డెఫినెట్ గా గన్నవరం నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో 6-7 వారాల్లో ఆల్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎంప్లాయీ 2 జిల్లాల్లో ఉన్న అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మండల స్థాయి సమావేశాలు కూడా మంత్లీ వన్స్ ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాం. ఇప్పుడు ఏలూరు కెనాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు కెనాల్ పోలవరం కెనాల్ లింకప్ చేసే ప్రాజెక్ట్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిజెక్ట్ అయ్యి ఫైల్ వెనక్కి వస్తే ఇవాళ కూడా 6 మాసాల నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ అడిగితే అది పెండింగ్ లో ఉన్న పరిస్థితి. ఇలాంటి చాలా సమస్యలు ఇప్పుడు ఇవన్నీ ప్రశ్న చాలా టైం పడుతుంది కదా, అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అధికారులకి ఆదేశాలు కలెక్టర్ గారు ఇచ్చాడు. వాటి వల్ల ప్రజా సమస్య పరిష్కారం ఉంది. గతంలో గత 10 సంవత్సరాలుగా గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూ ఆక్రమణలు, ప్రైవేట్ ఆస్తుల స్వాధీనాలు, ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం, 100 ఎకరాలు అన్యాక్రాంతమైన పరిస్థితి. అంబాపురం దగ్గర 120 ఎకరాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల అదే పరిస్థితి. వాటికి శ్రీకారం చుట్టడం ప్రభుత్వ విధి విధానాల్లో భాగంగా ఏ ప్రజాప్రభుత్వ అధికారంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకి సేవ చేయడం లక్ష్యంగా ఏ ప్రభుత్వమైనా పనిచేయాలి. అలాగే ప్రజల ఆస్తులను కాపాడాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులు సిన్సియర్ గా తీసుకోకపోవడం. గతంలో పనిచేసిన ఎంఆర్ఓలు, అంతకుముందు పనిచేసిన ఎంఆర్ఓలు చేసిన దురాఘాతాల వల్ల ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ రెవెన్యూ ఇష్యూలు ఎక్కువ నియోజకవర్గం గన్నవరం. ఆ స్థితి నుంచి గన్నవరాన్ని గత వైపు తీసుకొస్తానని చెప్తే గతంలో బాలవర్ధన్ గారు శాసనసభ్యుడిగా ఉన్నంత వరకు కూడా ఎవరు వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి, ఎవరు బతుకలు పెడుతున్న పరిస్థితి. కానీ మళ్ళీ ప్రభుత్వ స్థలాలు ఎక్కడ అన్యాక్రాంతమైనా ఈవెన్ ఏ పార్టీ అయినా వదలదని చెప్పి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. 2 జిల్లాల కలెక్టర్ కూడా, బాలాజీ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ, లక్ష్మీష విజయవాడ జిల్లా కలెక్టర్ గాని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గాని ఇద్దరు డిపిఓలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలను పెట్టి కమిటీలు వేశారు. ఆ కమిటీ పని స్టార్ట్ చేసింది. దీనిలో ప్రత్యేకంగా గన్నవరం టౌన్ లో ఒకే ఎంఆర్ఓ గన్నవరంలో బాబులపాడులో ఉండి ఇక్కడ దురాఘాతాలకు పడింది గన్నవరం ప్రజలందరికీ తెలిసిందే. అదే గన్నవరం మండలం నుంచి సంస్కరణలు మొదలు పెట్టాం. గన్నవరం ఎంఆర్ఓ సర్వే గారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ దాదాపు 54 మంది 11 ఎకరాల 81 సెంట్లు, దాదాపు 10 కోట్ల రూపాయల పైన వాల్యూ చేసే భూముల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అది రామచంద్రపురం దగ్గర చెరువు ఒక 2 ఎకరం కానీ, వేర్పులూరుగూడెం కానీ, కొండపావులూరు కానీ, వెదురుపావులూరులో కానీ, బుధవరంలో కానీ, గన్నవరంలో కానీ, అల్లాపురంలో కానీ ఇదే రీతిలో ఈ 10 కోట్ల రూపాయలు ఎలా అయితే కాపాడాము, ఇక్కడ క్రికెట్ బాక్స్ లో, టెన్నిస్ కోర్ట్ లో, బ్యాడ్మింటన్ కోర్ట్ లో వేసి ఈ ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అవసరం ప్రతి అధికారి మీద ఉంది. మనస్ఫూర్తిగా గన్నవరం ఎంఆర్ఓ సర్వే గారు అభినందిస్తూ రాబోయే కాలంలో మిగతా ఎంఆర్ఓలు కూడా ఈ ఆదర్శంగా తీసుకుంటాం. ఈ నియోజకవర్గంలో 4 మండలాల్లో అన్యాక్రాంతమైన భూములు స్వాధీనం చేసుకుంటాం. అలాగే ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారు త్వరలో 2 వీక్స్ లోపే పంపిస్తానని చెప్పారు. రాబోయే కాలంలో గ్రీవియన్స్ లో నెంబర్ 1 లో ఉన్న సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, నెంబర్ 2 గన్నవరం గ్రీవియన్స్ లో 2వ స్థానంలో రాష్ట్రం నియోజకవర్గం. రాబోయే అతి తక్కువ కాలంలో 1 నెలలో 2 నెలల్లో ఫస్ట్ ప్లేస్ కలపడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి సహకరించి పనిచేస్తున్న అధికారులందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. అలాగే ఎంత టైం వెచ్చించి జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు మల్లవల్ల ఇష్యూ ఉన్న పొద్దున వచ్చి రాత్రి వరకు ఉన్న పరిస్థితి నేను అయినా, అలాగే పోయినసారి గ్రీవియన్స్ లో కూడా పొద్దున వస్తే సాయంత్రం ఉన్న పరిస్థితి. ఇందాక కూడా 2 వస్తే ఇంకా ఇక్కడే కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా ధన్యవాదాలు. విద్యార్థులు బాగా ప్రభావం చూపుతుంది, దాని మీద డ్రగ్స్ ప్రభావం, దాని మీద మీరు చర్యలు ఇస్తారు. ప్రభుత్వంలో భాగంగా విద్య చెప్పినా, మామూలు శాసనసభ్యుడు చెప్పినా, సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పినా ఉక్కుపాదం మోపుతారనే చెప్తాం. ఉక్కుపాదం ప్రభుత్వం మోపుతుంది. ఆఖరికి ప్రసాదంపాడు దగ్గర, ఇరికేపాడు దగ్గర ఉన్న కట్టల మీద ఎక్కడైతే ఇలాంటి గంజాయి ఉందో దాన్ని దాదాపు పూర్తిగా అరికట్టాలని చెప్పడం కరెక్ట్ కాదేమో కానీ 80 to 90% పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని కట్టడి చేస్తుంది. వాళ్ళు లైట్లు బాగుపడుతుంది. ఇలాంటివన్నీ గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాబోయే హౌసింగ్ లేఅవుట్ లో ఇంకా కొంత రోడ్లు పూర్తి కాలేదు. హౌసింగ్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య నాట్ ఓన్లీ గన్నవరం కాదు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటూ దాని తర్వాత ఇంట్లో తప్పు చేయాలంటే వామ్మో పేరెంట్స్ చూస్తారు, మరి క్లాస్ రూమ్లో వేషాలేస్తే టీచర్ చెక్ పెడతారు, మరి 4 గోడల మధ్య నలుగురు లేని చోట డ్రగ్స్ తీసుకుంటే ఈగల్ వాచ్ చేస్తుంది. నో ది లా, ఫేర్ ది కాన్స్టిట్యూషన్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.